పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ను వెంటనే సంప్రదించండి. గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా నిర్వహించారు. తామిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. తమ ఫిర్యాదులను తీసుకుని చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేస్తే కనీస చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోవడం లేదు. నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో మొదటిగా 6/12/24 తారీఖున 6/12/24 తారీఖున సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా నాయకుల్ని అందరినీ కూడా అనరాని మాటలు అని పచ్చి బూతులు తిడుతున్నటువంటి ఆ సీమరాజా గారి మీద మీరు యాక్షన్ తీసుకోమని ప్రూఫ్లతో సహా, ప్రూఫ్లు మీన్స్ వాటికి సంబంధించినటువంటి థంబ్నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా, ఒకసారి పట్టుకో, థంబ్నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా, ఇదిగో చూడండి, ఈ థంబ్నైల్స్ అన్నిటితో సహా నేను వారికి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను స్వయముగా వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా పోలీసు వారు ఉన్నారు. సీమరాజా గారి మీద నేను పూర్వం కంప్లైంట్ ఇచ్చాను, మీరు తీసుకోలేదు, దాని మీద యాక్షన్ తీసుకోలేదు, మళ్ళా నేను మరో కంప్లైంట్ ఇస్తున్నాను అని మరో కంప్లైంట్ ఇచ్చాను. దానితో పాటు కిరాక్ ఆర్పి అనే ఆయన ఓ పెద్ద మనిషి, ఆయన పచ్చి బూతులే సోషల్ మీడియాలో ఆయన తిడుతూ ఉంటాడు. నన్ను తిడుతూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటాడు, మహిళ అయినటువంటి రోజమ్మ గారిని తిడుతూ ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని విచ్చలవిడిగా ఆయన తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దాన్ని పురస్కరించుకొని నేను 5/5/25 తారీఖున ప్రూఫ్స్తో సహా ఆయన ఏ లింకులు ఎక్కడెక్కడ తిట్టాడు అనేవి కూడా మెన్షన్ చేసి పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకువెళ్ళి, తర్వాత నన్ను అడిగారు పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఏమి యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ 10/5 అంటే 5 రోజుల తర్వాత ఎస్పీ గారికి, గౌరవ ఎస్పీ గారికి నేను స్వయంగా వెళ్ళి, అయ్యా పట్టాపురం పోలీస్ స్టేషన్లో రెండు కంప్లైంట్స్ ఇచ్చాను, దాని మీద వారు ఏమీ యాక్షన్ తీసుకోలేదు, మీరు మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఆదేశించండి దీన్ని కేసు రిజిస్టర్ చేయమని అని నేను అడగటం జరిగింది. అయినా రిజిస్టర్ చేయరా.